హాయ్ గాయ్స్, నిన్న వీడియోలో ఆనియన్ టమాటో గ్రేవీ అండ్ అలానే ఈ ఎల్లో గ్రేవీ ఎలా తయారు చేయాలో చూపించాను కదా. మరి ఈ గ్రేవీలతోని మనం ఏదైనా కర్రీ చేయాలంటే ఎలా చేయాలి అది ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను కాలీఫ్లవర్ తీసుకున్నాను. సో ఈ కాలీఫ్లవర్ని ముందుగానే వాటర్లో బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ కర్రీని ఈ రెండు గ్రేవీలని యూజ్ చేసి ఎలా చేయాలి అని ఈరోజు వీడియోలో చూపిస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ కర్రీలో నేను కొద్దిగా ప్రాన్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. ఈ ప్రాన్ని నేను సాల్ట్, చిల్లీ పౌడర్, పసుపు వేసి పచ్చిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను, ఏదైనా నాన్ వెజ్ అనేది ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఇది ప్రాన్ కాబట్టి చాలా ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఆనియన్ టమాటో గ్రేవీ వేసుకుందాం. ఫ్రెండ్స్, నేను మా ఫ్యామిలీ అందరి కోసం చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ అనేది నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను. అదే నిన్న మీకు చెప్పినట్టుగా బ్యాచిలర్స్ కానీ యూజ్ చేసినట్లయితే ఒక్కొక్క స్పూను గ్రేవీ యూజ్ చేసినా మీకు సరిపోతుంది. టమాటో గ్రేవీతో పాటు ఎల్లో గ్రేవీ కూడా. సో ఇలా మనం రెండు గ్రేవీలని మిక్స్ చేసిన తర్వాత మనం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలా మనకి గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత మనం టేస్ట్ చేసుకొని ఇందులోని సాల్ట్ లేదంటే చిల్లీ పౌడర్ ఏదైనా మనకి స్పైసీ కావాలనుకున్నా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడతాం కదా గ్రేవీలు అనేవి, అందులో ఉండే కారము అలానే సాల్ట్ అనేది తగ్గిపోతుంది అనమాట ఆ కూలింగ్కి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్స్ని ఇందులో యాడ్ చేసుకుంటాం. కాలీఫ్లవర్ని వేసి ఒకసారి జస్ట్ ఇలా మనం బాగా మిక్స్ అయినట్టుగా కలిపేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలా మనం గ్రేవీ వేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ని ఎక్కువ కలపకూడదు, కలిపితే విరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒక 2 minutes జస్ట్ దాన్ని అలా మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. A few minutes later. సో ఇలా మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది అన్నప్పుడు కొంచెం కొత్తిమీర అయితే ఇందులో వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని జస్ట్ ఒక్కసారి అలాగా పైన కింద కలుపుకొని మూత పెట్టేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. వన్ మినిట్ ఇలా మూత పెట్టి కుక్ అవనివ్వాలన్నమాట. సో గైస్, ఇదిగోండి ఫైనల్గా మన కాలీఫ్లవర్ అలానే ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గైస్, నాకు తెలిసి 10 minutes స్లోవే అయిపోయింది కర్రీ అయితే. ఇదిగోండి, భలే వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. పర్ఫెక్ట్గా సరిపోయినాయి అన్నీ, భలే ఉంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మన దగ్గర కనుక ఈ బేస్ గ్రేవీలు ఏవైతే ఉన్నాయో ఇవి రెడీగా ఉంటే మనం ఇలా 10 నిమిషాల్లోనే ఏ కర్రీ అయినా తయారు చేసుకోవచ్చు. సో మీకు నచ్చితేనే ట్రై చేయండి, లేకపోతే లేదు. నేనైతే రెస్టారెంట్లోని హోటల్స్లోని ఎలా అయితే తయారు చేస్తారో సో అదే చెప్పాను. డబ్బులు ఇచ్చి మీరు స్టాక్ ఉన్న ఫుడ్ వెళ్ళి తినొచ్చు, కానీ ఇంట్లో తయారు చేసుకోకూడదా? సో ఒకసారి ఆలోచించండి. ఐ హోప్ గైస్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్లో కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలోని ఈ రెడీమేడ్ గ్రేవీలతో ఏ కర్రీ చేయాలో కామెంట్ చేయండి.